హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింధూస్ డైరీస్. సో ఇవాళ వీడియో వచ్చేసి మేము లాస్ట్ వీక్ బార్బిక్యూ పార్టీ చేసుకున్నాము మేము అండ్ మా ఫ్రెండ్స్ కలిసి. స్ప్రింగ్ సీజన్ కాబట్టి కొంచెం సన్నీగా ఉంది అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. జాకెట్ ఫ్రీ లాగా ఉందన్నమాట. సో జాకెట్స్ లేకుండా కూడా బయటికి వెళ్ళే రోజు వచ్చింది మా లైఫ్లో కూడా ఒకటి. సో దానికోసం అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్లో రెగ్యులర్గా డచ్ వాళ్ళు బార్బిక్యూ బాగా చేసుకుంటూ ఉంటారు. సో మేము కూడా ట్రై చేద్దాము అని చెప్పి దానికోసం అయితే ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసుకున్నాము. బార్బిక్యూ చేయాల్సిన ఐటమ్స్ అండ్ ఇంట్లోనే చికెన్ అండ్ వెజిటేరియన్ ఆప్షన్స్ని మ్యారినేట్ చేసుకొని అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. స్ప్రింగ్ కాబట్టి కొత్త కొత్త చిగుర్లు వచ్చి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ ఇప్పుడైతే ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళాలన్నమాట, నడుస్తున్నాము దానికోసం అయితే. ఇక్కడ డచ్ పీపుల్ సన్ బాగా వస్తే ఇలా కొంచెం వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఈ ప్లేస్ చూడండి, చాలా బిగ్ గ్రౌండ్ అనమాట, చాలా గ్రీనరీ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కొంతమంది బార్బిక్యూ చేసుకోవడానికి వస్తారు, ఆర్ చిల్ అవ్వడానికి అలా వస్తారు. సో మేమైతే ఒక ప్లేస్ చూసేసుకొని వచ్చామన్నమాట. సో దీనికోసం అయితే ఇప్పుడు బార్బిక్యూ సెటప్ చేస్తున్నాము. దానికోసమైతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అదంతా ఫిట్ చేయాలన్నమాట. సో అది చూస్తున్నారనమాట. అండ్ దీనికోసం కావాల్సిన కోల్ అండ్ వుడెన్ పీసెస్ అండ్ లిక్విడ్ అవన్నీ తెచ్చుకున్నాం ఇంటి నుంచి వచ్చేటప్పుడే షాప్ నుంచి కొనుక్కొని. సో ఇప్పుడు ఫైనల్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఫిట్ చేసామన్నమాట. కోల్ కూడా చూడండి ఎంత రౌండ్గా ఇలా కొంచెము నీట్గా కట్ చేసిన లాగా దొరికిందనమాట. సో ఫస్ట్ టైం మేము ఇలా బార్బిక్యూ చేసుకోవడము. ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ చేసుకోలేదు. సో ఇండియాలో మనకు అంత అవసరం వచ్చేది కాదు కదా. ఆల్మోస్ట్ ఎప్పుడు ఏమన్నా తినాలనిపించిన రెస్టారెంట్స్కి వెళ్ళి తినేవాళ్ళం. బట్ ఫారిన్ కంట్రీస్లో ఆప్షన్స్ లేవు. సో మనం చాలా నేర్చుకుంటూ ఉంటామన్నమాట ఫారిన్కి వచ్చాక. సో అలానే మేము కూడా ఇలా నేర్చుకుంటున్నాము ఫస్ట్ టైం. అండ్ కోల్ సెట్ చేశాక ఇప్పుడు చిన్న చిన్న వుడెన్ బ్లాక్స్ వేస్తున్నాము. అండ్ ఇప్పుడు వేసేది మాత్రం జెల్. సో ఈ జెల్ వేయడం వల్ల స్మోక్ తొందరగా స్ప్రెడ్ అయిపోయి బార్బిక్యూ ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి ఇదంతా తెచ్చుకున్నాం అనమాట. సో ఆ జెల్ అంతా వేస్తున్నాము అండ్ ఫైర్ పెట్టేసి ఇప్పుడు కొంచెం స్మోక్ రావాలి. ఆ స్మోక్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము. స్మోక్ వచ్చాక దెన్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ గ్రిల్లింగ్ ద చికెన్ అనమాట. సో దానికోసం అయితే కష్టపడుతున్నాము. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ టైము అండ్ బట్ చాలా ఎంజాయ్ చేస్తూ చేసామన్నమాట. సో చూడండి ఫైనల్గా స్మోక్ వస్తుంది. స్మోకీ చికెన్ ఆర్ బార్బిక్యూ చికెన్ అని అంటారు కదా జనరల్గా, ఎందుకేనేమో. సో ఇప్పుడు స్మోక్ వచ్చింది కాబట్టి చికెన్ పీసెస్ పెడుతున్నాము. సో మేము తెచ్చింది కొంచెం చిన్నగా అనిపించింది మాకు. చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా అయినట్టు ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే టైం చాలా పట్టిందనమాట చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడానికి. ఒరిజినల్ బార్బిక్యూ అయితే క్లోజ్డ్ లిడ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో స్మోక్ ఇంకా బయటికి వెళ్ళకుండా లోపలే ఉంటుంది కాబట్టి గ్రిల్లింగ్కి ఎక్కువ టైం పట్టేది కాదు. బట్ దీనికి చాలా టైం పట్టిందనమాట. సో ఇక పక్కన స్పేస్ ఉందని చెప్పి చిన్న చిన్న లెగ్ పీసెస్ కూడా పెట్టేసి అన్నీ కలిపి ఫ్లిప్ చేసుకుంటూ గ్రిల్ చేసాము. బట్ కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకోవడం మర్చిపోయాము ఇంటి నుంచి. సో ఆ చేసేటప్పుడు ప్రాసెస్లో మాకు గుర్తొచ్చింది. సో నెక్స్ట్ టైం మనము, ఇది ఫస్ట్ టైం కదా, సో మిస్టేక్స్ హ్యాపెన్. సో నెక్స్ట్ టైం ఇది మిస్ చేసాము, అది మిస్ చేసాము. సో నెక్స్ట్ టైం అవి కంపల్సరీ తెచ్చుకోవాలి అని చెప్పి అలా డిస్కస్ చేసుకుంటూ ఫ్లిప్ చేసాము. బట్ మేము స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 1:30 ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడికి వచ్చి ఇవి ఫ్రై చేసి తినే వరకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. సో చూడండి ఫైనల్గా కొంచెం వన్ సైడ్ ఫ్లిప్ చేసాము ఫ్రై అయ్యాక. సో ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మొత్తానికి ఫైనల్గా కొంచెం టైం అయ్యాక గ్రిల్ అయింది. సో పిల్లలు అయితే చాలా ఆకలి ఉన్నారనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా మేము స్టార్ట్ అవ్వడము. సో ఈ ప్రాసెస్ కూడా టైం పట్టింది కదా. సో ఫ్రై అయ్యాక వాళ్ళకి పెట్టేసామన్నమాట ఫుడ్. సో మీన్ వైల్ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇవి గ్రిల్ అయ్యే వరకు ఆడుకోండి అని చెప్పాము మేము. సో వాళ్ళు అక్కడ ప్లే గ్రౌండ్లో పక్కన ఉంటే ఎంజాయ్ చేస్తూ, బర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా
వాళ్ళకి కావాల్సిన స్వింగ్ అవి ఉన్నాయి. సో వాళ్ళు అందులో ఎంజాయ్ చేస్తున్నారు. మా తిప్పలు మేము పడుతున్నాం అనమాట. సో అండ్ వెజిటేరియన్లో వచ్చేసి ఎవ్రీ బ్యాచ్లో వెజిటేరియన్ కూడా ఒకళ్ళు ఉంటారు. సో ఈ బ్యాచ్లో నేను వెజిటేరియన్ అనమాట. అండ్ సో దానికోసం అయితే మష్రూమ్స్ అండ్ పొటాటో తెచ్చాము వెజిటేరియన్లో. ఫస్ట్ చికెన్ అంతా ఫ్రై అయ్యాక వెజిటేరియన్స్ కూడా చేసాం, కానీ ఇది అయ్యే వరకు చాలా టైం పట్టింది. సో నేను వెజిటేరియన్ ఆప్షన్స్ని క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఫైనల్గా అంతా తినేసి కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాము, డ్రింక్స్ అండ్ అంతా తినేసి ఎంజాయ్ చేసి సన్నీగా చాలా పీస్ఫుల్గా మా వీకెండ్ని ఇలా మేము ఎంజాయ్ చేసాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మొత్తం మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ క్లీనింగ్ ఒక ఎత్తు కదా. సో మొత్తం ప్యాక్ చేసేసి వేస్ట్ అంతా ఒక కవర్లో పెట్టేసి ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ అంతా సెట్ అయిపోయాక కాసేపు షటిల్ ఆడుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము, పిక్చర్స్ దిగాము అండ్ ఫైనల్గా రిటర్న్కి స్టార్ట్ అయిపోయాము అనమాట. సో ఇలా మా వీకెండ్ గడిచింది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.